ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని సమస్త కీడుల నుండి తప్పించి ఆయన కృపలో భద్రపరుస్తున్నాడు అని విశ్వాసముతో మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన సహాయం అది మనుషులకు కూడా ఊహించినటువంటి ఆశ్చర్యకార్యం. దేవుడైనా నా ప్రార్థన ఆలకించి అసలు ఎంత కార్యం చేస్తారని నేను అనుకోలేదే అని ఆశ్చర్యపోయే కార్యాన్ని ఆ వృద్ధుడి జీవితంలో ప్రభు చేశాడు. హిమాలయ పర్వతాల మీద మన ఇండియా మిలిటరీ సైనిక దళం ఉంది. అయితే అది మంచు కురుస్తున్నటువంటి రాత్రి వేళ భయంకర మంచు. వాళ్ళు వేరే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళవలసి వచ్చి వెళ్తూ ఉన్నారు. కానీ గడ్డ కట్టుకున్న చలి. అయితే వారు వేడిగా టీ ఎక్కడన్నా దొరుకుతుందేమని వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నారు. ఏ షాపు కనపడలేదు, షాపులన్నీ మూసేసి ఉన్నాయి. అయితే వారికి ఒక టీ షాప్ కనిపించేది. వాళ్ళు మరి ఆ చలిలో ఎట్టయినా కానీ మరి వేడిది తాగాలి అనుకుని ఒక టీ షాప్ కనిపిస్తే ఆ టీ షాప్ను పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ పంచదార ఆ తర్వాత పాలు పెట్టని కూడా చూసి వాళ్ళు టీ మరగపెట్టుకుని తాగారట. అయితే అంత అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్తున్నప్పుడు వారు అన్నారు, మనం మంచిది కాదు, మరి పగలగొట్టి వెళ్తున్నాం, మన అవసరం తీసుకున్నాము అనుకున్నప్పుడు పర్లేదులే అని వెళ్తున్నప్పుడు ఒక ఆయన తన జేబులో నుండి ఒక 10,000 రూపాయలు అలా కట్ట ఆ పంచదార డబ్బాలో పెట్టేసి వెళ్ళిపోయారు. అయితే మరుసటి రోజు ఉదయం మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులు తిరిగి వస్తూ ఉన్నారు. అలా ప్రాంతం తిరిగి వస్తున్నప్పుడు ఆ పగలగొట్టిన షాప్ ముందు జనాలుతో స్వీట్ పంచుతూ ఉన్నాడు ఒక వృద్ధుడు. ఆ స్వీట్ పంచుతున్నాడు వృద్ధుడు. అప్పుడు ఈ మిలిటరీ వాళ్ళు తిరిగి మళ్ళీ వస్తున్నారు. నెక్స్ట్ 2 days తర్వాత 3 days వస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు ఏమైంది అని వెళ్తే, ఏం లేదయ్యా, నేను వృద్ధుడను, నా కుమారుడికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది, అతనికి ఆపరేషన్ చేయాలి, కానీ డబ్బులు నా దగ్గర లేవు, నేను ఏ పని చేయలేను, ఈ టీ షాప్ మీద బతుకుతున్నాను, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, రాత్రి అంతా దేవుడి దగ్గర నేను ప్రార్థన చేశాను, కానీ తెల్లవారిపాటికి నా టీ షాప్లో పగలగొట్టి 10,000 రూపాయలు ఏసయ్య 10,000 రూపాయలు పెట్టాడు, నా కుమారుడికి ఆపరేషన్ కావాల్సిన ఆ డబ్బులను ఏసయ్య రాత్రి పెట్టాడు, అందుకని ఈ స్వీట్స్ పంచుతున్నానని ఆ వృద్ధుడు చెప్పాడు. వెంటనే ఆ మిలిటరీ ఒక అతను డబ్బులు పెట్టిన అతను దేవుడిని నరగనటువంటి ఒక నాస్తికుడట. కానీ దేవుడు నా ద్వారా ఈ వృద్ధుడికి సహాయం చేశాడనుకుని మనస్సులో ప్రభుని స్తుతిస్తూ నమ్ముకొని అతను వెళ్ళిపోయాడంట. ప్రభునందు పిల్లరా, ఇది ఒక సాక్ష్యం చెప్తుంటే నేను విన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను విన్నాను. దేవుడు మన అవసరతలను తీర్చడానికి మనకి ఇటువంటి సహాయం లేనప్పుడు ఆ దేవుడి మీద ఆధారపడితే ఆ దేవుడు ఖచ్చితంగా ఆయన నమ్మదగినవాడు, మనకు సహాయం చేస్తాడు. ఈ వృద్ధుడు ఏ పని చేసుకోలేడు, కానీ తన కుమారుడికి ఆపరేషన్ ఫీజు కట్టాలి, హాస్పిటల్లో ఉన్నాడు. రాత్రంతా దేవుడి పాదాల దగ్గర పెట్టి ప్రార్థించాడు. కానీ దేవుడు కనికరం కలిగిన వాడు. దేవుడు ఆ విధంగా సహాయాన్ని పంపించి ఆ వృద్ధుడి యొక్క తన కుమారుడి యొక్క ఆపరేషన్ కావాల్సిన అమౌంట్ నుంచి ఆ కార్యాన్ని ప్రభు జరిగించాడు. వాక్యం వచ్చిన పిల్లరా, కొన్ని సమయాల్లో మనకి ఇది నిజం అనిపించవచ్చు, ఇది నిజం. ఆ దైవజనుడు సాక్షి నేను చెప్తున్నప్పుడు ఆ గురించి నేను ఆశ్చర్యపోయాను.
దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు నీ విషయంలో కూడా ఏ విషయంలో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావు, ఏ విషయంలో దేవుడి సన్నిధిలో నీ వెలుగెత్తి ప్రార్థిస్తున్నావు, ప్రార్థనలో ప్రభు కొరకు నువ్వు నిలబెడు, ప్రార్థనలో నువ్వు మోకరించు. దేవుడు నీ ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు. ఆయన వైపు చేతులు చాలు, నీకు దేవుడు సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే చెప్తాడు కింద, ఇదిగో 10వ వచనం, భూ దిగంతాన్ని పట్టుకొని దాని కొనను పిలుచుకున్నవాడా, కింద చూసినట్లయితే, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి అన్నాను, నీకు తోడయ్యన్నాను, భయపడకు నేను నీ దేవుడనైనాను, దిగులు పడకు నేను నీకు సహాయం చేస్తాను, నీతి అను దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ప్రభు అంటున్నాడు, భయపడకు నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు నీకు సహాయం చేస్తాను, దిగులు పడకు నేను నీకు సహాయం చేస్తాను, నీకు సహాయం చేయవాడును నేనే, నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన మీద ఆధారపడి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు ఆ దేవుడు ఖచ్చితంగా నీకు సహాయాన్ని పంపిస్తాడు. ఆయన పంపించగల సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈరోజు నువ్వు ఏ సహాయం నిమిత్తమై దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నావు, ఆర్థిక పరిస్థితులు విషయంలో సహాయం విషయం, అనారోగ్య విషయంలో దేవుడికి సహాయం విషయం, ఏ విషయంలో ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఈ దేవుడు నీకు సహాయం చేయటానికి తన చేతులు చాపి ఉన్నాడు. నువ్వు ఆయన మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేస్తే నీకు సహాయాన్ని తప్పక ఆ జీవము కలిగిన దేవుడు ఆయనకి పంపిస్తాడు. దేవుని స్తోత్రం. ఇలాగనే ఒక పేతురు గారికి ఒక అవసరం వచ్చింది. మీ అందరికీ బైబిల్లో తెలుసు. ఆ పేతురు గారు పన్ను కట్టాల్సి వచ్చింది, శిస్తు కట్టాల్సి వచ్చింది. అయితే పన్ను కట్టించిన వచ్చారు, మీరు పన్ను కట్టలేదు ఏంటి అడిగారు. అప్పుడు పేతురు ఆలోచిస్తున్నాడు, ఇంట్లోకి వచ్చి ఎలాగా నేను చేపలు పట్టే వృత్తి మానేశాను కదా, ఎలాగా నేను దేవుని వెంబడిస్తున్నాను, అతని వృత్తి చేపలు పట్టే వృత్తి. అప్పుడు యేసయ్య ఆ పేతురు వైపు చూసి అంటాడు, పేతురు నీవేం ఆలోచిస్తున్నావు, నీవు గ్యాలం తీసుకుని సముద్రంలోకి వెళ్ళి గ్యాలమే. అప్పుడు మొదటగా పడిన చేపలో ఒక షెకెల్ ఉంటుంది. ఆ చేప నోట్లో షెకెల్ ఉంటుంది. అది తీసుకొచ్చి నాకు నీకు పన్ను కట్టమని మరి సర్వశక్తుల దేవుడు ఈ మాట చెప్తాడు. లోకసువార్తలు ఈ మాట ఉంటుంది. వెంటనే పేతురు వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి గ్యాలం వేస్తే మొదట ఒక చేప పడుతుంది. ఆ చేప నోటిలో చూసినప్పుడు ఒక షెకెల్ ఉంటుంది. అంటే ఇజ్రాయెల్ దేశంలో మనం రూపాయిని, కరెన్సీని రూపాయలు అంటాం, అక్కడ షెకెల్ అంటారు డబ్బుల్ని. వాళ్ళు ఆ పన్ను కట్టాల్సింది అరషెకెల్, కానీ దేవుడు ఆ షెకెల్ ఇచ్చాడు. ఆ చేప నోట్లో ఆ షెకెల్ ఉంది. తెలుసండి, ఆ చేపే గ్యాలాన్ దగ్గర పట్టుకుంది. ఆ చేపే పేతురు గ్యాలానికి వచ్చింది. ఆ చేపలోనే షెకెల్ తీసి వచ్చి తన అవసరం తీర్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఆ చేప లాంటి దైవిక సహాయం నీకు పంపించబోతున్నాడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు ప్రార్థిస్తున్నావు, బిడ్డల ఫీజు విషయంలో, హాస్పిటల్ బిల్లు విషయంలో, ఈరోజున ఆర్థిక సమస్య విషయంలో, నీవు ఏ విషయంలో దేవుడి సహాయం చేస్తున్నావో ఆ సహాయాన్ని నీకు దేవుడు సహాయం చేస్తాడు. నీ వ్యాపార ఉద్యోగంలో, నీవు దేవుడు చదువుకున్న విషయంలో ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. అందుకని ఆ దేవుడి సంధిలో ఆ వృద్ధుడు ఏ విధంగా ప్రార్థన చేశాడో నువ్వు కూడా దేవుడి సంధిలో మోకరించి నువ్వు కూడా ప్రార్థన చేయి.
ఆ ప్రభు దగ్గర అడుగు. ప్రభు అన్నాడు, నీకు సహాయం చేయవాడు నేనే, భయపడకు, దిగులు పడకు, నీకు సహాయం చేస్తానని ప్రభు చెప్పాడు. అట్టి సహాయము ఆ వృద్ధుడు ఎలా అందుకున్నాడో, ఈ పేతురు గారికి ఎలా సహాయం దేవుడు పంపించాడో, నీకు కూడా త్వరలోనే నువ్వు అడిగిన సహాయాన్ని దేవుడు నీకు పంపించబోతున్నాడు. కాబట్టి నీ ప్రార్థనకు త్వరలో ఆయన జవాబుని పంపించబోతున్నాడు. విశ్వసించు, ప్రార్థించు, నువ్వు అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చూడబోతున్నావు. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం విన్న నీ బిడ్డల జీవితాల్లో ప్రభా, ఆ వృద్ధుడికి నాయన ఆర్థిక సహాయం విషయమై ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు ఏ విధంగా ఒక సైనికుడి ద్వారా సహాయాన్ని పంపించావో, అది ప్రభా అతను ఏ పని చేసుకోలేడు. కానీ ఇప్పుడు నీ బిడ్డలు ఏ విషయంలో సహాయం అడుగుతున్నారో ఆ సహాయాన్ని వాళ్ళకి పంపించండి. ఆ కార్యం వాళ్ళ జీవితంలో నెరవేర్చండి. ఎందుకంటే నీకు సహాయం చేయవాడు నేనని చెప్పారు. ప్రభా, ఆర్థిక సహాయం కావచ్చు తండ్రి, నాయన అనారోగ్య సహాయం కావచ్చు ప్రభా, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థత సహాయం కావచ్చు నాయన, ఉద్యోగంలో సహాయం కావచ్చు ప్రభా, వివాహం విషయంలో బిడ్డల వివాహం విషయంలో సహాయం కావచ్చు, చదువు విషయంలో సహాయం కావచ్చు. ఏ సహాయాన్ని అర్థించి నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నారు ఆ కార్యం బిడ్డల జీవితంలో జరిగించి ఆ సహాయాన్ని పంపించి ప్రభా, సర్వశక్తి కలిగిన దేవుడిని నిన్ను మహిమపరిచే కృప బిడ్డలకు దయచేయండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.